నేటి పునీతులు పునీత జుస్తీను గారు. మిమ్ము పతనము కాకుండా రక్షించి ఆయన ఎదుటన నిలబెట్టు శక్తిగలవానికి మహిమ కలుగునుగాక. శనివారం, జూన్ 1, 2024. మొదటి పట్టణం, యూదా వ్రాసిన లేఖ 1వ అధ్యాయం 17 మరియు 20 నుండి 25 వచనాలు. మిత్రులారా, స్మృతియందు ఉంచుకొనుడు. మన ప్రభువు యేసుక్రీస్తు యొక్క అపోస్తలులగు వారిచే గతమున మీకు ఏమి చెప్పబడెనో జ్ఞాపకము చేసుకొనుడు. కాని ప్రియమిత్రులారా, మీరు పరమ పవిత్రమగు మీ విశ్వాసమును అభివృద్ధి పరచుకొనుడు. పవిత్రాత్మ ప్రభావముతో ప్రార్థింపుడు. మన ప్రభువగు యేసుక్రీస్తు దయతో మీకు నిత్యజీవమును ప్రసాదించువరకును వేది ఉండి దైవప్రేమలో నిలిచిపొండు. కొందరు సందేహపడువారు ఉన్నారు, వారిపై దయచూపుడు. అన్ని గుండము నుండి వెలుపలికి లాగి వారిని రక్షింపుడు. మరికొందరిపై మీ దయ భయముతో కూడినదై ఉండవలెను. కాని పాప భూయిష్టములగు వ్యామోహములచే మలినములైన వారి దుస్తులను సహితము ద్వేషింపుడు. మేము పతనము కాకుండా రక్షించి ఆయన ఎదుట నిర్దోషులుగను సంతోషులుగును నిలబెట్టు శక్తి గలవారికి, మన ప్రభువగు యేసుక్రీస్తు ద్వారా మన రక్షకుడుగు ఒకే ఒక దేవునకు ఇప్పుడును ఎల్లప్పుడును మహిమయు ఘనతయు ఆధిపత్యమును అధికారమును కలుగును గాక. ఆమెన్. ఇది ప్రభువు వాక్కు.